హలో అందరికీ నమస్తే అండి. ఇది ఆదివారం ఉదయం తీసిన పూజా వీడియో అండి. ఆదివారం గణపతికి ఇష్టమైన రోజు కదా, బుధవారం కూడా గణపతికి ఇష్టమే. నేను బుధవారం 16 ఉపచారాలు మంత్రాలతో చేస్తాను. ఈరోజు మటుకు 16 ఉపచారాలు మంత్రాలు లేకుండా చేస్తాను. ఆవాహనం, రత్న సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్థానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, ఈ ఉపచారాలన్నీ మామూలుగా మంత్రాలు లేకుండా చేసుకున్నాను. తర్వాత వినాయకుడికి అధాంగ పూజ చేశాను. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతమే నమః, గణాధిపాయ నమః, గణాధ్యక్షాయ నమః. ఈ నామాలు రోజు చెప్పుకుని షోడశోపచార పూజ చేస్తాను నేను. ఈ షోడశోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నేను సంకటనాశన గణేష స్తోత్రం కూడా రోజు చదువుకుంటాను. ఈరోజు లక్ష్మీనారాయణ పూజ విశేషంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ శ్రవణ నక్షత్రం. ప్రతి శ్రవణ నక్షత్రానికి సూర్యోదయానికంటే ముందే కనుక లక్ష్మీనారాయణ పూజ చేస్తే చాలా మంచిది. నేను ప్రతిసారి చేద్దాం అనుకుంటా కానీ ఆ నక్షత్రం గుర్తుండదు. పైగా తెల్లారిపోయిన తర్వాత ఇంకా చేసిన వేస్ట్ అని చెప్పి నేను ఇంకా చేయను. మామూలుగా పూజ చేసుకుంటాను. మీరు కనుక ఇష్టం ఉంటే తెల్లవారుజాము లేచి చేసేవాళ్ళు నక్షత్రం చూసుకుని ఆ రోజు లేచి శుభ్రంగా దేవుడికి విష్ణు సహస్రనామం చదువుకుని మీ శక్తి మేర పూజ చేసుకుంటే చాలా మంచిది. పూజ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదో ఒక పాలో పళ్ళో ఏవో ఒక నైవేద్యం పెట్టి పంచోపచార పూజ చేసుకోవచ్చు. ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, అలాగే నేను ఇవాళ నా చేతనంత వరకు అలాగే చేసుకున్నాను. తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. నేనైతే సాయంత్రం చదువుకుంటాను. తర్వాత తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసుకుని మొత్తం అమ్మవారికి పుష్పాలు పెట్టాను. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాసితం రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధ సంపస్థితం దేవతేస సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం. నేను ప్రతిరోజు ఒక వెండి గిన్నెతో నీళ్లు తీసుకుని సూర్యుడి దగ్గర పెట్టి ఆదిత్య హృదయం చదువుకుంటాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సనాతనం ఏన సర్వాన్ని నివస్త సమరే విజేష్యసే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రసన్నం ఆయుర్వర్ధనముత్తమం రశ్మివంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వంతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వి రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవాయుర్వహ్నిః ప్రజాః ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానిర్హిణ్య రేతా దివాకరః. అలా వెండి గిన్నెతో పెట్టిన నీళ్లు గనక మనం తీర్థంగా తీసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ అండి.